మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిత్రులారా, నా పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గత 1400 రోజుల నుంచి కాపాడుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ముందుగా దీన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి భావిస్తా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పిన మాట తప్పి వాళ్ళకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ప్రధాన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కనుక దీన్ని ప్రైవేటీకరిస్తే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. అట్లా దాదాపు 33 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు ప్రైవేటీకరిస్తామని ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మహంకాళి సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత 1400 రోజులుగా కార్మికులు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వివిధ రూపాల ఆందోళన చేసినప్పుడు కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెప్పి ఆ వైపున ప్రయాణం చేస్తున్నారని మేము విద్యార్థి యువ సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువ సంఘాల ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానమైన మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, తెలుగు జాతి గౌరవంగా చెప్పుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇవాళ మోడీ ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, వైకాపా పార్టీలు అందరూ కలిసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మడంలో ప్రధాన భాగస్వామి ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ యుద్ధ పాదం ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ మేము ఆపివేస్తున్నాం. ప్రభుత్వంలోనే కొనసాగిస్తున్న విధంగా తీర్మానం చేసి మోడీ ప్రభుత్వం పంపించని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తాం. బంధువులు అవసరం అయితే ఢిల్లీ రాజధానికి వెళ్ళే విద్యార్థి యువజనులుగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలిపి పెద్ద ఎత్తున చేస్తే కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తాను. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఒంగోలులో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలు ఆపుకోవాలని చెప్పి, అట్లానే ప్రభుత్వ ఆధీనంలోనే దీన్ని నడపాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతా ఉన్నా ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెడతా ఉంది. ప్రజల్లో నుంచి ఎంత ఎత్తున ఉద్యమం ముందుకు వస్తా ఉందో కానీ దాన్ని పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం ఏది ఏమైనా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అట్లానే రేపు కార్మిక సంఘాలు, ఆ తర్వాత రోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకవైపు నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కూటమి ప్రభుత్వం కేవలం ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు చుట్టూ తిరుగుతా ఉంది. ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మరుగున పడేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి గుండెకాయగా ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, లేకపోతే ప్రజల యొక్క వ్యతిరేకతని చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.